తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడి హోదాలో అడుగుపెట్టారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాదానికి గురై చాలా రోజులు ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రానున్నారని బుధవారం బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు గురువారం అంటే జూలై 25న తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుపెట్టారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే నేతల మధ్య వాదోపవాదాలు ఎలా ఉంటాయో అనే దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ప్రమాదానికి గురయ్యారు. హాస్పిటల్లో శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల పాటు తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నారు. ఆ మధ్య ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 2024-25 వార్షిక బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటిసారిగా అసెంబ్లీలోకి ప్రతిపక్ష నాయకుడిగా అడుగుపెట్టిన కేసీఆర్ తన వాగ్దాటిని ఎలా వినిపించనున్నారు, సీఎం రేవంత్ రెడ్డితో ఎలా ఢీకొట్టబోతున్నారన్న అంశాలపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ అసెంబ్లీకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.